హైదరాబాద్ కుషాయిగూడలో దొంగలు కలకలం సృష్టించారు. భవానీనగర్, కమలానగర్లో 4 ఇళ్లలో చోరీకి ప్రయత్నించారు. ఓ ఇంట్లో నగలు చోరీ చేశారు దొంగలు. కమలానగర్లోని రాఘవకృష్ణ అపార్ట్మెంట్లో ఉంటున్న రిటైర్డ్ రైల్వే ఉద్యోగి బివి సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం కాశీకి వెళ్లారు. అయితే ఇవాళ ఉదయం సుబ్రహ్మణ్యం ఇంటి డోర్ లాక్ బ్రేక్ చేసి ఉంది. దీంతో అపార్ట్మెంట్లో ఉండేవారు సుబ్రహ్మణ్యం తమ్ముడు హరినారాయణమూర్తికి విషయం చెప్పారు. ఆయన ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు హరినారాయణమూర్తి. దాదాపు 20 నుంచి 30 తులాల బంగారు నగలు చోరీ అయ్యాయని, అన్న సుబ్రహ్మణ్యం వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయన్నాడు హరినారాయణమూర్తి. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. సుబ్రహ్మణ్యం అని చెప్పి అతను 5th రోజు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి కాశీ వెళ్ళారు. ఈరోజు మార్నింగ్ వాళ్ళ బ్రదర్ ఆ ఇంట్లో ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చి బ్రేక్ చేసి దొంగతనం చేసినట్లు కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్లో. సో దానిపైన కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. గుర్తు తెలియని దొంగ ఒక అతను వచ్చి లాక్ బ్రేక్ చేసి గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకుపోయినట్లు తెలిసింది. అతన్ని పట్టుకోవడానికి టీమ్స్ ఏర్పాటు చేసినాం. తొందరలోనే అతన్ని పట్టుకుంటాం. వాళ్ళు ఎగ్జాక్ట్గా చెప్పలేదు, 20 తులాస్ పైన అని చెప్పారు. ఈ ఇంట్లో ఉండేది మా పెద్ద బ్రదర్ బివి సుబ్రహ్మణ్యం గారు. సో ఆయన ఊరెళ్ళారనమాట. సో పొద్దున్నే మా పైన కజిన్స్ కింద దిగుతున్నప్పుడు ఇక్కడ తలుపులు తీసున్నాయని చెప్పేసి వాళ్ళకి గమనించారు. గమనించి పక్కన ఇంట్లో వచ్చేసి వాళ్ళు నన్ను పిలిచారనమాట. ఇట్లా తలుపులు తీసున్నాయి, ఒకసారి చూడండి అని చెప్పేసి. నేను వచ్చేసరికి తలుపులు ఇక్కడ లాక్స్ అన్ని పగలగొట్టేస్తున్నాయి. సో లోపలంతా ఇల్లంతా చిందరవందరగా చేసింది అనమాట. చేసి ఉండేసరికి నేను ఇమీడియట్గా 6:45కి వచ్చి చూసాము. 7 o'clock కల్లా నేను వాళ్ళకి పోలీస్ వాళ్ళు ఇస్తే వాళ్ళు 7 కల్లా వచ్చేసి మొత్తం ఇన్వెస్టిగేషన్ వచ్చేసి వాళ్ళు డిఫరెంట్ టీమ్స్తో వచ్చారు. టీమ్స్తో వచ్చేసి మొత్తం ఫింగర్ ప్రింట్స్ అవన్నీ తీసుకున్నారు.